గ్రేటర్ విశాఖ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి తనపై సోషల్ మీడియాలో ఆరోపణలను ఖండించారు. గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలవంతంగా ఓ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకుని నగదు ఇవ్వలేదని కొంతమంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయాల్లో ఉన్న తనపై కొందరు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన వారు చీటీల పేరుతో అనేక మందిని మోసం చేశారని, బాధితులకు తాను అండగా నిలవడంతో తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో నిజాలన్నీ బయటకు వస్తాయని గోవిందరెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వార్త చూసి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఆ వార్త సారాంశం మీరందరూ వినే ఉంటారు. ఎవరి దగ్గర బలవంతంగా 2 కోట్ల ఆస్తిని 1,45,00,000కి నేను రిజిస్ట్రేషన్ చేయించేసుకుని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అన్నారు. ఇది పూర్తిగా విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాను. ఎవరైతే నా మీద ఆరోపణ చేసిన భార్యాభర్తలు ఇద్దరూ మా ఊర్లో చీటీల వ్యాపారం వాళ్ళ అమ్మతో స్టార్ట్ చేసి వీళ్ళు కూడా కంటిన్యూ చేశారు. గత 3 నెలల నుంచి చీటీల బాధితులు ఒక 7 కోట్ల రూపాయలు ఎంతో బాకీలు ఉన్నాయని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్న క్రమంలో అవి ఎగ్గొట్టడం కోసం ఇప్పుడు నన్ను మధ్యలోకి ఇలా తీసుకొచ్చారు. మా సిస్టర్ వాళ్ళు ఆ ల్యాండ్కు ఆ ఇల్లు కొనుక్కున్న క్రమంలో డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి కొంత చీటీలు బాకీ ఉన్నాయి, బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇంకా 2.5 లక్షలు ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా చెక్ ఇచ్చేశారు. వాళ్ళు ప్రజెంట్ చేసుకోమని ఎప్పుడో చెప్పారు. దాన్నేమో ఈవేళ మరి ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ బాధితులందరినీ ఎగ్గొట్టడం ఉద్దేశంతో నా మీద తప్పుడు ఫిర్యాదు చేసి తప్పుడు ఆరోపణ చేస్తుంది. మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో మరి ఈ రాజకీయాల్లో బురద చల్లాలనే ఉద్దేశంతో మా మీద డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారని, మేము చచ్చిపోతామని అన్నీ చెప్తున్నారు. చాలా మంది పేద సాదా రూపాయి కూడబెట్టుకుని చీటీలు కడితే వాళ్ళందరికీ చీటీలు డబ్బులు ఇవ్వలేదని లవోదివం అంటున్నారు. వాళ్ళు ఉదయం ఆ పెద్ద మనుషులందరూ కలిసి భార్యాభర్తలు నా దగ్గర తీసుకొచ్చారు. వస్తే అమ్మ డబ్బులు సెటిల్ చేసేయాలి కదా అని అడిగితే డబ్బులు అవి సెటిల్ చేయకుండా సమాధానం చెప్పదు. మా ముందు వాళ్ళు కేకలేసుకుంటుంటే మా ఇంట్లో ఉండదు వెళ్ళిపోండి అని చెప్పి తోసేస్తే వీళ్ళందరూ నా దగ్గర అవ్వదయ్యా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోమంటే చీటీ బాధితులందరూ ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. మరి ఇవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో తెలియదు. సోషల్ మీడియాలో చూస్తే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఆ రిజిస్ట్రేషన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తి అవాస్తవం. నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఎవరో చేస్తున్న ప్రయత్నంలో వీరు నా మీద చేసిన ఆరోపణ తప్ప ఇందులో ఎటువంటి నిజం కానీ ఇది లేదు.